ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి సుదీర్ఘకాలంగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా, నిచుడకు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను, దైవ సత్యాలను, వాస్తవ సత్యాలను, అనుభవ సంబంధమైనటువంటి విషయాలను కూడా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రతి విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా బహు వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ మీరు ఆధ్యాత్మిక రీతిలో ఎంతో మీరు దీవించబడుతున్నారని, ఎంతో ఆశీర్వదించబడుతున్నారని, తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడుతున్నాయని తెలియపరుస్తూ ప్రభువును గణపరచడమే కాకుండా మీ యొక్క ప్రార్థన విన్నపాలు కూడా మాకు తెలియపరుస్తూ ప్రార్థన చేయమని మీరు కోరుతున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు పంపుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, మేము మా సంఘం భారభరితమైనటువంటి హృదయంతో భారముతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువు మీ పట్ల తన కార్యాలు చేస్తున్నాడని విశ్వాసముతో మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుడు కోరే ఆ ఒక ఆత్మీయతను, దేవుడు కోరే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించిన ఆ విశ్వాస ఆ పరిమాణం ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు విశ్వసించిన మీ జీవితాల్లో ఆయన చేసే దేవుడై ఉన్నాడు. అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యాలుగా చేసి మీ విశ్వాసాన్ని గణపరిచే దేవునిగా ఆయన ఉన్నారు. మీ ద్వారా మహిమ పొందే దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మా పరిచర్య కొరకు, అదేవిధముగా మా సంఘం కొరకు, మా సంఘ కుటుంబాల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పరిచర్య పరంగా మేము తలపెడుతున్న కార్యాలన్నిటినీ ప్రభు సఫలపరచులాగన మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థనా సహకారం విశ్వాసులకి సేవకుల ప్రార్థనా సహకారం అవసరం. అదే సమయంలో సేవకులకు కూడా విశ్వాసుల ప్రార్థనా సహకారం అవసరం. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. పౌలు గారు విశ్వాసుల యొక్క ప్రార్థనా సహకారాన్ని కూడా ఆయన కోరిన సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ఇంకా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరిచర్యను విస్తారముగా మేము చేయనట్లు మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మిమ్మను కోరుతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15 ఆ సువార్త వచ్చిన భాగంలో ఉన్న ఆ ఒక విషయాలు నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగంలో అక్కడ మాటలను మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఈ విధముగా ఆయన చెప్పిన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మనం చదువుకున్నటువంటి సువార్త ఈ వచ్చిన భాగంలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు మత సంబంధులైనటువంటి శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పుచు ఒక మాటను ఈ యొక్క సువార్త వచ్చిన భాగంలో ఆయన ప్రస్తావించినట్లు మనం చూడగలం. అదే మాట అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను ప్రభు అక్కడ వాడుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనున్నది మత పెద్దల ద్వారాను, మత బోధకుల ద్వారాను ఏర్పరచబడింది అనే విషయం ప్రభు మాటల్లో స్పష్టంగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మతం మనిషిలోంచి పుట్టింది, అది దేవునిలోంచి కాదు అనే విషయముగా కూడా ప్రభు చెప్పినటువంటి ఈ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. కనుక యేసు ప్రభువారు మనుషులు ఏర్పాటు చేసిన మతము కొరకు పని చేయడానికి రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మత సంబంధులతో కలిసి పని చేయడానికి ఆయన అసలే రాలేదని మనం తప్పక తెలుసుకోవాలి. అలాగని మత సంబంధులను మెచ్చుకోవడానికి అసలే ఆయన రాలేదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. మతాన్ని ప్రోత్సహించడానికి రాలేదు, మతాన్ని బలపరచడానికి ఆయన రాలేదు, తాను మతమై ఉన్నానని చెప్పలేదు కూడా. ఈ విషయాలు
గమనించండి. మతమునకు దేవుడనని ప్రియా దేవుని బిడ్డలారా అసలే చెప్పలేదు అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. యేసు ప్రభువారు మత సంబంధులను ఖండించిన, హెచ్చరించిన విషయాలుగా ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతటిలో కూడా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రభు తన విషయమై ఆయన ఏమని చెప్పారంటే, నేను మార్గము అని తన గురించి ఆయన చెప్పినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యొక్క సువార్త ఈ వచ్చిన భాగములోంచి మతము అనేటటువంటి మాటను తీసుకొని మరి మతానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి మతానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మార్గానికి ఉన్నటువంటి ఆ తేడాను దేవుని యొక్క వెలుగులోంచి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు మతములో తన విశ్వాసాన్ని కొనసాగించుట లేదు అని తప్పక తెలుసుకోవాలి. నేనే మార్గమనిన యేసుక్రీస్తు మార్గములో తన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించుచున్నాడు, అది కూడా ఆత్మీయంగా కొనసాగిస్తూ ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయడానికే ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాలను సుదీర్ఘకాలంగా ఇంత వివరముగా మీకు తెలియపరచుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం ఏమండి మన అంశ సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా మతము అనేది హాని చేసేదనియు, మరి అంతేకాకుండా మతము అనేది హాని చేయించేది అనియు అనేటటువంటి ఆ ఒక విషయాలకు సంబంధించిన విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండే ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మరి అలాగా మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి విషయాలలో కయీను గురించి మనం తెలుసుకుని ఉన్నాం. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలును గురించి, అతని కుటుంబీకుల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. మరి కయీను కానీ లేక సౌలు అతని కుటుంబీకులు కానీ నరహంతకులుగా మనం చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా నెహెమ్యా కాలములో మరి సన్బలట్టును గురించి, సమరీలను గురించి, టోబియాను గురించి ప్రియా దేవుని బిడ్డలారా మరి వీరు కూడా నెహెమ్యాకు హాని చేయుటకు, అదేవిధముగా దేవుని యొక్క కార్యాలు జరగకుండా పనిచేసిన వారిగా వీరు మరి నెహెమ్యా కాలంలో ఉండుటను మరి మనం తెలుసుకుంటూ వీరు ఆ నెహెమ్యా కాలంలో హాని చేసేటటువంటి వారిగా వీరు పనిచేసినట్లు దేవుని కార్యాలకు ఆటంకాలు కలుగు చేసిన వారిగా మనం చెప్పుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా ఎస్తేరు కాలంలో కూడా దేవుని ప్రజలకు విరోధముగాను వారిని నిర్మూలన చేయుటకు పనిచేసిన వారిగా నున్నటువంటి హామానును గురించి మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు ఆనాడు సాతాను కనుసన్నల్లో పనిచేసిన వారిగా వీరిని మనం చూడగలం. వీరు ఏ విధంగా ఆనాడు సాతాను కనుసన్నల్లో పనిచేసి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని నీతిని కలిగి నీతిమంతునిగా నున్నవాని విషయమై మరి ఆ హాని చేసేటటువంటి వారిగా వీరుండుటను మనం చూడగలం. అదేవిధముగా దేవుని ప్రజలతో సమాధాన నిబంధనను చేసుకున్న వారికి హాని చేసిన వారిగా వీరిని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మందిర పనులు జరగకుండా దేవుని మందిర పనులకు అడ్డుపడు వారిగానే కాకుండా దేవుని మందిర పనులు చేయువారికి హాని చేయుటకు కుట్ర పనిన వారిగా పనిచేయుటను మరి వీరిని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. మరికొందరు దేవుని ప్రజలనేవారే ఉండకుండా ప్రియా దేవుని బిడ్డలారా చేయుటకు పూనుకొనిన వారిగా ఉండుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వారే లేకుండా పోయినట్లు మరి బైబిల్ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. వారు తెచ్చినటువంటి క్రొత్త చట్టాలు వారినే కాపాడలేకపోయాయి. ఆ కొత్త చట్టాలు ఆనాడు దేవుని న్యాయ చట్టాల ఎదుట నిలవలేక మాయమైపోయాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు ఇంత వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మత కోణములో మరి ఆ పని చేసేవారు ఆ ఒక మత విధానములో మరి ఏ విధముగా హాని చేయడానికి, ఏ విధముగా మరి కొన్ని ప్రాణాలు తీయడానికి, హత్యలు చేయడానికి తెగబడి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య వెలుగులోంచే మరి అనేకమైన విషయాలను ఈ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం జరిగి ఉన్నది. కనుకనే మరొకసారి వాటిని మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు సాతాను కనుసన్నలలో
సాతాను పక్షముగా ఏమండి మరి అనేకులు మత కోణములో మత విధానాలలో పనిచేయటను గూర్చి బైబిల్లో నుండి మనము తెలుసుకున్నటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని మార్గము హాని చేసేది కాదనియు, అది మేలు చేసేదనియు, మంచి చేసేదనియు, మంచిని నేర్పేదనియు మనం చెప్పుకున్నటను కూడా గత వారం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా మనం చెప్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేనిని మతమని అన్నారో, దేనిని మార్గమని అన్నారో మనం చెప్పుకుంటూ రావడం కూడా జరిగి ఉన్నది. దేనిని మతమని అన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా మతం అన్నారని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అదేవిధముగా అషూరీయులు, ఫెనికేయులు, సీదోనీయులు అవలంబించినటువంటి మతము ఫెనికే మతమునై ఉన్నది. ఈ మతమును గురించి కూడా గత వారం మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫెనికే మతమునకు సంబంధించిన ఎన్నెన్నో పురాతన చరిత్ర విషయాలను మనం తెలుసుకుంటూ కూడా రావడం జరిగి ఉన్నది. అయితే ఈ మతము ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు మధ్యకు తదుపరి యూదావారి మధ్యకు ఎలా ప్రవేశించిందో, ఎలా తేబడిందో, ఎవరి ద్వారా ప్రవేశించి ఉన్నదో దేవుని యొక్క వాక్య వెలుగులోంచి గత వారం మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇది ఆనాడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ద్వారా, అతని భార్య అయినటువంటి యెజబెలు ద్వారా మరి ఎన్నెన్ని దుర్మార్గములను చేయించిందో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫెనికే ఈ మతము గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మతము అనేది చివరకు మనిషికి మిగిల్చేది ఏదో అది మనం తెలుసుకోవడం కూడా జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మతము అనేది ఆనాటి పరిపాలకులను సహితం, మనుషులను సహితం ఏమండి ఎంత గుడ్డివారిగా మార్చిందో కూడా మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. మరి అలా తెలుసుకుంటూ మరి గత వారం సమయం సరిపోక మరి ఆ విషయాలను అక్కడితో మనం ముగించుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఇదే విషయాల ఈ కొనసాగింపులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా ఇంకొంత లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. గత వారం మనం చెప్పుకున్న విషయాలను మరొకసారి నేను ఈ విధంగా మీకు తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనిషిని ఎంత గుడ్డితనంగా మరి నడిపిస్తూ ఉందో, మతము అనేది ఏమండి మరి ఎన్ని దుర్మార్గాలను చేయిస్తూ ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆనాడు జరిగినటువంటి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఆహాబు కాలములో, ఒక యెజబెలు కాలములో జరిగినటువంటి ఆ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వీరిద్దరు కూడా భార్యాభర్తలు, రాజు రాణి, వీరి పరిపాలన కాలములో ప్రియా దేవుని బిడ్డలారా మతము అనేది ఏమండి దేవుని ప్రజల మధ్య మరి ఎన్నో దుర్మార్గాలు అక్కడ వీరి ద్వారా జరిగేటట్లు, వీరు చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. చివరకు వీరి యొక్క జీవితాలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబు, యెజబెలుల జీవితాలు ఏ విధముగా మరి ముగించబడ్డాయో గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. ఆహాబు భయంకరమైన దిక్కుమాలిన మరణాన్ని పొందాడు. ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయని మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. యెజబెలు ఒక రాణి, కానీ ఈమె ఒక దిక్కుమాలిన మరణాన్ని పొంది ఆమె యొక్క మాంసము దొరకలేనటువంటి పరిస్థితి, సమాధి చేయడానికి కూడా ఆమె యొక్క దేహము దొరకలేనటువంటి పరిస్థితి, ఆమె యొక్క శరీరాన్ని, మాంసాన్ని కుక్కలు తిన్నట్లు దేవుని వాక్యములో మరి మనం చూస్తుంటాం. ఈ విషయాలు కూడా గత వారం మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మతాన్ని తీసుకుని వచ్చి మత ఆ విధానములో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన వారిగా మరి ఈ యొక్క ఆహాబుని, యెజబెలుని మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. అలాగా ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన ఆహాబు, యెజబెలులు మతమనే ముసుగులో ప్రియా దేవుని బిడ్డలారా ఒక భయంకరమైన శాపగ్రస్తమైన దేవుని మహోగ్రతతో కూడిన మరణాలు వారు పొందినట్లు దేవుని వాక్యములో మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మతము అనేది ప్రియా దేవుని బిడ్డలారా మనిషిని ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వచ్చిందో ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా నా సొంత మాటలు కాదు, కానీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి వ్రాసి తెలియపరిచిన విషయాల నుండి మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆనాడు మనిషిని మతం అనేది ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వచ్చిందో ఈ విషయాలను బాగా ఎరిగిన మరి ప్రభు సేవకునిగా మరి ప్రత్యక్షంగా చూసిన
ప్రభు సేవకునిగా పౌలు గారిని మనం చూస్తుంటాం. కనుక పౌలు గారు తన యొక్క అనుభవంలోంచి మతం అనేది మనిషిని ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వస్తాదో ఆ విషయాలను ఆయన ఆ రోమీలకు రాసిన పత్రికలో వ్రాసి తెలియపరిచిన విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిచే నిర్మించబడి దేవుని ఊపిరి ద్వారా జీవాన్ని పొందినటువంటి మానవుడు, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞానమును వివేచనను తెలివిని పొందినటువంటి ఈ మానవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతం అనేటటువంటి ఈ పరిస్థితిలో ఈ విధానాలలో ఏ స్థాయి నుండి ఏ స్థాయికి మరి వచ్చి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23లో ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనిషిని ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వచ్చిందో ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు తన యొక్క ఆ అనుభవంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, తాను చూసినటువంటి ఆయా ఈ యొక్క మత సంబంధులు వారి యొక్క పరిస్థితులను ఆయన గమనించినప్పుడు వారి యొక్క ఈ మతపరమైనటువంటి పరిస్థితులు వారిని ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వచ్చాయో ఇక్కడ వ్రాసి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 1:25లో ఇంకొంత వివరముగా ఆయన రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని కూడా వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇవి నా సొంత మాటలు కాదు, కానీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి దేవుని భక్తులైన వారు, దేవుని సేవకులైన వారు దేవుని యొక్క స్వరాన్ని ప్రత్యక్షంగా విని వారి యొక్క జీవితాలు మార్చుకొని దైవ ప్రత్యక్షతను పొందినటువంటి వారు వారి యొక్క ఆత్మీయ అనుభవంలోంచి మరి మతం అనేది మనిషిని ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వచ్చిందో వారు మరి ఇక్కడ వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అలా వ్రాసి తెలియపరిచిన ప్రభు సేవకునిగా పౌలు గారిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిర్మించిన మానవుడు సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును అంటే లేక సృష్టిని పూజిస్తూ సేవిస్తూ ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మానవుని కొరకు సృష్టించిన సృష్టి దేవునిని మహిమపరుచుచున్నది అని కీర్తనలు 19వ కీర్తన 1-2 చరణాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చరణాలను ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, అయినా బోధ చేయుచున్నవి అని ప్రియా దేవుని బిడ్డలారా 19వ కీర్తన 1-2 చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక అద్భుత సత్యాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు చేసిన మనిషి సృష్టిని మరి ఆ ఒక మహిమపరచుచు సృష్టిని ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన సృష్టి దేవునినే మహిమపరచుచున్నది అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క కీర్తన 19వ కీర్తన 1-2 చరణాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు ఒక సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. దేవుని మహిమను సృష్టికి ఆపాదిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ మౌనంగా ఉండడు. ఈ విషయం నిర్గమాకాండం 20వ అధ్యాయం 1-6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, 3-4 తరాల వరకు వారి మీదకి వారి యొక్క దోష శిక్షను రప్పించదనని ప్రియా దేవుని బిడ్డలారా
మరి ఇశ్రాయేలీలకు మోషే ద్వారా మరి దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11లోను 42వ అధ్యాయం 8లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా నామ మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రము నాకే రావాలని చెందాలని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు ఆయన మహిమను ఆయనకే చెల్లిస్తారు. ఈ విషయాన్ని గమనించండి. కారణం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆరాధించాలి, ఆరాధించవలెను అని ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనిషిని ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వచ్చిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ సృష్టికర్తను ఆరాధించవలసినటువంటి మనిషిని సృష్టిని ఆరాధించే స్థితికి మతం అనేది తీసుకుని రాగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గం అనేది మరి సృష్టికర్తను ఆరాధించేటటువంటి విధానములోనికి ప్రియా దేవుని బిడ్డలారా నడిపించినదిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని మార్గము సృష్టికర్తని తెలుసుకోవాలని, సృష్టికర్తనే ఆరాధన చేయాలని, సృష్టికర్తనే మహిమపరచాలని, సృష్టికర్తకు చెందవలసిన మహిమ సృష్టికర్తకే చెందేటట్లు చేయాలని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మార్గము మనకి బోధించుటకు వచ్చి ఉన్నది. దేవుని మార్గం మనకు బోధిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గం మనకు తెలియపరచుటను కూడా చేస్తూ ఉంది నేటికి కూడా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది ఏం చేస్తుందంటే సృష్టికర్తకు చెందవలసిన మహిమను సృష్టికర్తకు చెందకుండా సృష్టిలో ఉన్నటువంటి వాటికి చెందేటట్లు మనిషిని నడిపిస్తుంది. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా నేను సొంతంగా చెప్పట్లేదు, కానీ ఈ విషయాలు దేవుని యొక్క సేవకులైన వారే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారికి దేవుడు బయలుపరిచిన విషయాలను బట్టి వారు వ్రాసి తెలియపరిచిన విషయాల్లోంచే నేను మరికొంత వివరముగా ఈ నేటి తరానికి అర్థమయ్యే రీతిలో ఈ అంశ సందేశము ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మనలను సృష్టి నిర్మించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టి మన యొక్క సృష్టికర్త కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సృష్టిని నిర్మించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మరి ఆ శరీరాన్ని దాల్చి మానవాకారాన్ని కలిగి ఈ భూలోకానికి వచ్చిన ఏకైక నిజదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ఆయన తన గురించి ఏమని చెప్పారంటే నేను మార్గము అని చెప్పారే తప్ప నేను మతమని చెప్పలేదు. ప్రియులారా, విషయాలు గమనించండి. నేను మతము అని ఆయన ఎందుకు చెప్పలేదంటే మతము దేవుని యొక్క స్థానములో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవునికి చెందవలసిన దేవుని యొక్క స్థానాన్ని దేవునికి చెందకుండా చేసి ఆ స్థానాన్ని వేరొక రూపంలో వేరే వాటికి ఇస్తూ మరి వేరే వాటికి దేవుని మహిమను చెల్లించేదిగా మరి అర్పించేదిగా మతం అనేది ఉంటుండగా మరి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన గురించి ఏం చెప్పాడంటే నేను మార్గమని ఆయన చెప్పాడు. కారణం మరి నేను మార్గము గనుక మరి ఆ మార్గమైనటువంటి నాకే మరి మీరు చెల్లించే మహిమ నాకే చెందాలి అనే విషయాన్ని కూడా దేవుడు క్లియర్గా చెప్పడం దేవుని వాక్య ఆ రెఫరెన్స్ల ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. కనుక మతం అనేది ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి మహిమ చెల్లించదు. దేవుని మార్గానికి దేవుడైనటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మతానికి దేవుడు కాలేని మార్గానికి దేవుడైనటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా తనకే మహిమ చెల్లించాలని, తనకే ఘనత చెల్లించాలని, తననే సేవించాలని, ఆరాధించాలని మనకు తెలియపరచడానికే దేవుడే మానవునిగా ఏకైక నిజ దైవ అవతారిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా గనుక మార్గమైనటువంటి క్రీస్తుని మనం విశ్వసిద్దాం. మార్గమైనటువంటి క్రీస్తే ఈ సృష్టికి సృష్టికర్తని మనం ఎరిగి మరి ఆ సృష్టికర్తకి చెందవలసిన మహిమను ఆయనకే మనం చెల్లిస్తూ తద్వారా కలిగే ఆయన దీవెనలు మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు ముగించడం జరుగుతుంది. వచ్చే వారం పారసీకుల మతము గురించి
మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియులారా, ఎందుకు బైబిల్లో ఉన్నటువంటి ఈ మతాలను మీకు వివరించి తెలియజేయడం జరుగుతుందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేనిని మతం అన్నారు, దేనిని మార్గం అన్నారు అనే విషయాలు తెలియపరచడానికే ఇంత వివరముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏది మార్గము, ఏది మతము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎన్ని మతాలు ఉన్నాయో ఆ మతాలను తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా, క్రీస్తుని కలిగిన క్రైస్తవులకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి సత్యాలను, దైవ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి దేవుడు ఎంతో కృపను మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తళ్ళ వంచి ఈ ప్రార్థనలో ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాల ద్వారా, ఈ అంశ సందేశాల ద్వారా ఎన్నెన్నో ప్రభువా ఇగో నాయన మరి వాస్తవ సత్యాలను నీ వాక్య వెలుగులోంచి నిన్ను విశ్వసించిన అయా ఇగో మరి నీ ప్రజలకు తెలియపరచడానికి, మేమందరము తెలుసుకోవడానికి నీ ఆత్మ ద్వారా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, మా అందరితో మాట్లాడిన వాడా, అయా మా అందరికీ కూడా ప్రభువా ఇగో నాయన మరి ఎన్నెన్నో తెలియలేని ఎన్నో విషయాలను మీ ఆత్మ ద్వారా నీ వాక్య వెలుగులోంచి మాకు బోధించిన మహోన్నతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించాను. వారి అక్కరల అవసరతలు మీరు తీర్చాను. వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరచాను. ప్రభా, నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలకు మేలు కలుగుతుందని నీ వాక్యములో వ్రాయబడి ఉన్నది. నీ వాక్యాన్ని ఎంతమంది అయితే శ్రద్ధగా వింటూ ఉన్నారో వారికి మేలు కలుగునట్లు ప్రభు వారి జీవితాల్లో వారి అక్కరగా అవసరతగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని, ఇది మొదలుకొని వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కార్యక్రమంలో పాల్గొని మాటలు విన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించుక పాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.